ఈరోజు మేము అరుణాచలం వెళ్ళాము. కార్తీక పున్నం రోజు మాకు అదృష్టం దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ ప్రదక్షిణకి ఫ్యామిలీ స్టార్ట్ అయ్యాం. వెళ్తున్నాము. చాలా అంటే చాలా రష్ ఉంది. ఇప్పుడు వెళ్తున్నాం. ఫస్ట్ మనం రాజగోపురం నుంచి స్టార్ట్ చేయాలి. రాజగోపురం దగ్గర ఎంతమంది ఉన్నారో చూసారా? చాలామంది జనాలు ఉన్నారు. ఎంత అంటే చెప్పలేనంత రష్లో ఉంది. కానీ ఇప్పుడు మనము దేవుడికి మనం మొక్కు చెల్లించాలి కదా, అందుకే గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆర్తికపురం బిల్ల వేసి మళ్ళీ ఎండింగ్ పాయింట్ కూడా అక్కడే. దాని తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనం ఇంద్రలింగం దర్శనం చేసుకున్నాము. నడుస్తున్నాము. మధ్యలో మేము అగ్నిలింగం మిస్ అయ్యాం. అక్కడ ఫోటో తీయడానికి వీల్లేదు. ఇప్పుడు రమణ మహర్షి బంగారు బావి చూసాము. మళ్ళీ స్టార్ట్ అయ్యాము అక్కడ నుండి రమణ మహర్షి దగ్గర. అప్పటికే మేము 2 కిలోమీటర్స్ నడిచాము. అదే చెప్తున్నాను మా అన్నయ్యకి. మా మమ్మీ హాయ్ చెప్తుంది, నేనే వాయిస్ కట్ చేశాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాని గురించి. హాయ్ ఫ్రెండ్స్ అంటుంది మా మమ్మీ. అక్కడ నుంచి కొంచెం దూరం నడిచిన తర్వాత ఐశ్వర్య దేవాలయం ఉంది. అక్కడ పక్కన కుబేరాలు వాయిని ఇస్తుంది. దాని తర్వాత తిరుపతి పూర్తయినాక ఎర్లీ మార్నింగ్ దర్శనం మా ఫ్యామిలీ కలిసి వస్తే మాకు దర్శనానికి దాదాపు 4 hours టైం పట్టింది. మేము ఎక్కడైతే గిరి ప్రదక్షిణకి రాజగృహం స్టార్ట్ అయ్యాము, మళ్ళీ అక్కడి నుంచే మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాము. మధ్యలో బ్యూటిఫుల్ శివలింగం అరుణాచలపురి కొండలు కొమ్మూరు కంచి దర్శనానికి అయితే చేసాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. అక్కడ చాలా మంచి మంచి లొకేషన్స్ అనిపిస్తున్నాయి. అక్కడ ఎవరైనా ఇస్తే మాత్రం మళ్ళీ చేయాలి వీడియోస్ తీసుకోవడానికి. ఇంకా అదృష్టంగా అర్థం కాలేదు. నేను స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేసేటప్పుడు అస్సలు వర్షం పడలేదు. ఇద్దరు నాకు అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే నేను దర్శనానికి వెళ్ళాము అందరూ నిలబడ్డాము. ఇప్పుడు కొంచెం పడవలేదు. ఆ దేవుడు నాకు అంత అదృష్టం ఇచ్చారు. ఆమె 2 ఏళ్ల మీద వీటికి తీసుకొచ్చు. దర్శనం పూర్తయింది.